సుదూర జహారా ఎడారిలో కామిల్ అనే చిన్న ఒంటె ఉండేది. అతనికి ఒక గొప్ప కల ఉంది. అందరూ చెబుతుండే తారల ఒయాసిస్ ను కనుగొనాలని. ఇది అత్యంత స్వచ్ఛమైన నీరు, రుచికరమైన ఖర్జూరాలు ఉండే స్థలం అని చెబుతారు. ఒకరోజు ఒక పరిణతమైన గద్ద కామిల్కి చెప్పింది, ఆ ఒయాసిస్ ఉంది, కానీ ధైర్యం ఉన్నవారే దానిని చేరగలరు. ఆ మాటలు విని కామిల్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రయాణంలోని సవాళ్లు. ఎండ మండిపోతుంది. ఎడారి ఇసుక తుఫానులు వీస్తున్నాయి. ముందుకు సాగడం చాలా కష్టం. కాని కామిల్ వెనక్కి తిరగలేదు. కామిల్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం, అతను విస్తృతమైన ఎడారిలో ఒంటరిగా నడుస్తున్నాడు. పైనుంచి ఒక తెలివైన గద్ద అతన్ని గమనిస్తోంది. కామిల్ ఒక దారి తప్పిన నక్కకు సహాయం చేస్తున్న దృశ్యం, దాహంతో ఉన్న నక్కకు నీళ్లు అందిస్తున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక పాత తాబేలు అతనికి దారి చెప్పింది. తూర్పు వైపు వెళ్ళు, అప్పుడు ఒయాసిస్ కనిపిస్తుంది అని చెప్పింది. చివరికి కామిల్ తీవ్ర దాహంతో ఉన్న కొందరు ప్రయాణికులను చూశాడు. అతని దగ్గర కేవలం కొద్దిపాటి నీరు మాత్రమే ఉంది. కాని అతను ఆ నీటిని వారితో పంచుకున్నాడు. గమ్యానికి చేరుకున్న కామిల్ ఎట్టకేలకు అనేక కష్టాలను దాటి కామిల్ ఒక ప్రకాశించే ఒయాసిస్ వద్దకు చేరుకున్నాడు. కాని అది నీటి మూలం మాత్రమే కాదు. అక్కడ యాత్రికులు కలిసి కథలు పంచుకుంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. కామిల్ అర్థం చేసుకున్నాడు, నిజమైన సంపద మన ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, మనిచ్చిన సహాయం మరియు మనకు లభించిన స్నేహం. తను తన తెగ దగ్గరకు తిరిగి వెళ్లి అందరికీ తన అనుభవాన్ని పంచి కొత్త నాయకుడిగా మారాడు.